వస్తున్నాయంటే ఆ టనల్ను, ఆ కాలువల్ని, ఆ పంప్ హౌస్ను, ఆ సబ్స్టేషన్ను బీఆర్ఎస్ కడితేనే మరి మిడ్మానేర్ నుంచి అనంతగిరికి వస్తున్నాయి కదా. అనంతగిరి 397 మీటర్లు, అక్కడ నుంచి సిద్దిపేట నియోజకవర్గంలోని రంగనాయక్ సాగర్ 490 మీటర్ల ఎత్తులో ఉంది. మరి అనంతగిరి నుంచి రంగనాయక్ సాగర్కు నిన్న కూడా మోటార్లు నడిచినాయి, నిన్న కూడా నీళ్ళు వచ్చినాయి. పంటలకు నీళ్ళు తక్కువ పడితే నిన్న కూడా మోటార్లు నడిచినాయి. 397 నుంచి 490 మీటర్ల ఎత్తుకు నీళ్ళు వచ్చినాయంటే, ఆ టన్నెల్ గుండా వచ్చినాయంటే కాళేశ్వరంలో భాగంగా కట్టిన పంప్ హౌజు, సబ్స్టేషను, ఆ టన్నెలు, ఆ కాలువల వల్లనే రంగనాయక్ సాగర్కి వచ్చినాయి కదా. ఆ రంగనాయక్ సాగర్ 490లో ఉంది. రంగనాయక్ సాగర్ నుంచి నువ్వు ఏదైతే మూసీకి తెస్తా అంటున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు 557 మీటర్ల ఎత్తులో ఉంది. మరి రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్న సాగర్కు నీళ్ళు వస్తున్నాయంటే ఆ పంప్ హౌస్ను, ఆ టన్నెల్ను, ఆ కాలువను, ఆ మల్లన్న సాగర్ను కాళేశ్వరంలో భాగంగా బీఆర్ఎస్ కట్టిందే కదా. 557 మీటర్లలో మల్లన్న సాగర్ ఉంటే అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ 618 మీటర్లు. మరి ఆ కొండపోచమ్మ సాగర్ 618 మీటర్లకు నీళ్లు పోయినాయి అంటే మల్లన్న సాగర్కి వెళ్ళి ఆ పంప్ హౌస్లు, కాలువలు, సబ్స్టేషన్లు కాళేశ్వరంలో భాగంగా కట్టినాయి కదా. ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి కదా. ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే నువ్వు ఆ నీళ్ళని తెచ్చి మూసీలో పోస్తా అని 8,000 కోట్లతో ఇలా పైపులు ఇస్తున్నావు. ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే యాదాద్రి జిల్లాకు నీళ్లు ఇస్తా అని చెప్పి గంధమల్ల ప్రాజెక్టుకు నిన్నగాక పోయి నువ్వు కొబ్బరికాయ గుట్టొచ్చినావు. ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే రంగనాయక్ సాగర్ కింద ఇప్పుడు యాసంగిలో లక్షల ఎకరాల పంట పండుతుంది. ఇంటాక్ట్ ఉంది కనుకనే ఇవాళ కొండపోచమ్మ సాగర్ నుంచి భువనగిరి జిల్లా, యాదాద్రి జిల్లా, గజ్వేల్ ప్రాంతంలో ఇవాళ సాగునీరు అందుతున్నది. ఇంటాక్ట్ ఉంది కనుకనే ఇవాళ అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి అద్భుతంగా మానకొండూరు, హుస్నాబాద్, కరీంనగర్ జిల్లాలో ఇవాళ నీళ్ళు అందుతూ ఉన్నాయి. ఇంటాక్ట్ ఉంది కనుకనే మా వరద కాలువ 3 సార్లు మోటార్ లాంచ్ చేస్తే జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, బాల్కొండ దాకా వరద కాలువ కింద 100 చెరువుల నుండి లక్షల ఎకరాల్లో పంట పండుతున్నది. ఇవి నిజాలు కదా. నీకు ఏ తెలియదు, బీ తెలియదు, లేదా తెలిసినా ఇప్పుడు నిద్రపోయేటోనే లేపచ్చు, కానీ నిద్రపోయినట్టు నటించేటోనే ఏం లేపుతాము. నువ్వు తెలియక మాట్లాడుతున్నావా, తెలిసి నటిస్తున్నావా, ఇవాళ రాష్ట్ర ప్రజలకైతే అర్థమైంది. కానీ నిన్న మాత్రం ఒకటి చెప్పినావు, ఎలీనో వచ్చిందని, లేదా ఇక రిపేర్ చేస్తాం, 2 రిపేర్లు ఆ 2 పిల్లర్లను అంటున్నావు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం ఇంటాక్ట్ ఉంది అనే విషయం నిన్నటి ముఖ్యమంత్రి గారి చర్యలతో నిన్నటిదాకా నువ్వు మాట్లాడి అని బొంకుడు మాటలు, అబద్ధాలు, గోబల్స్, విష ప్రచారం చేసిన అనేటువంటి విషయం నిన్నటితో రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా 617 మీటర్ల ఎత్తు కొండపోచమ్మ సాగర్, అక్కడ నీ మేడిగడ్డ 78 మీటర్లు, నీ ఎల్లంపల్లి 148 మీటర్లు. ఇంత దూరం నీళ్ళు వచ్చినాయంటే కాళేశ్వరంలో అంతర్భాగంగానే వచ్చినాయి. ఎల్లంపల్లి గురించి కూడా మాట్లాడండి రేవంత్ రెడ్డి, నా గురించి మాట్లాడుతూ ఏదో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడిండు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం అని రేవంత్ రెడ్డి చెప్తా ఉండు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది 2004వ సంవత్సరం. 2004వ సంవత్సరం ఎల్లంపల్లి శంకుస్థాపన చేసినప్పుడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు మంత్రిని. ఇప్పుడు కూడా పోయి చూసుకో శిలాపలకం మీద రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు రాష్ట్ర మంత్రిగా నా పేరు కూడా శిలాపలకం మీద ఉన్నది. నేను ఆ మీటింగ్లో భాగం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన అయినాడు షెడ్డీలు వేసుకొని నా వెనక తిరిగినోడు రేవంత్ రెడ్డి. నెక్కర్లు వేసుకొని నా వెనక, నేను మంత్రిగా ఉంటే నా వెనక తిరిగినోడు రేవంత్ రెడ్డి. పంపించమంటే ఫోటోలు పంపుతా, వీడియోలు పంపుతా. పంపమంటావు రేవంత్ రెడ్డి? ఎల్లంపల్లి శంకుస్థాపన చేసినా నేను మంత్రిని, నా వెనుక నెక్కర్లు చెడ్డీలు వేసుకొని తిరిగినోడు రేవంత్ రెడ్డి. అయినా మీరు పూర్తి చేయలే మీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ దయతో నా అదృష్టానికి నేను తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల మంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాత్రింబవళ్ళు కష్టపడి 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో రీహాబిలిటేషన్ 13,296 ఇండ్లు మునిగిపోయినాయి. కాంగ్రెస్ ఆ రోజు ఇచ్చింది 1,448 మందికే ఇండ్లు ఇచ్చింది. బీఆర్ఎస్ వచ్చినాక మళ్ళీ 6 కాలనీలు నిర్మించి, ఇండ్లు కట్టించి, వాళ్ళకు డబ్బులు ఇచ్చి, ఆ గ్రామాలను షిఫ్ట్ చేసి, రాయపట్నం బ్రిడ్జిను పూర్తి చేసి,
దాదాపు 2100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎల్లంపల్లిని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నీళ్ల మంత్రిగా నేను పూర్తి చేసిన. నువ్వేందో చిల్లర మాటలు మాట్లాడినావు. ఏమైంది? ఇట్లా అవాస్ పాలవుతావు, నువ్వే జోకర్ అయిపోతావు నువ్వు ఇట్లా మాట్లాడితే. ఎస్ఆర్ఎస్పి గురించి కూడా మాట్లాడి 1953 సంవత్సరంలో ఆనాడు ఐ థింక్ నెహ్రూ గారు ప్రారంభించింది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ను. 50 ఏళ్ళ తర్వాత ఈవెన్ 1963 ఐ బిలీవ్ 50 ఏళ్ళ తర్వాత కూడా ఎస్ఆర్ఎస్పిలో ఎన్నడూ 12 లక్షల ఎకరాలకు నీళ్లు పారలే. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు ఎస్ఆర్ఎస్పిలో హార్డ్లీ 6 లక్షలు వారితే ఎక్కువ. కేసీఆర్ గారు వచ్చినాక ఎస్ఆర్ఎస్పి టు లోయర్ మానే డ్యామ్ కాలువల్ని బాగు చేసినాం, స్ట్రక్చర్స్ బాగు చేసినాం. ఎల్ఎండి నుంచి కిందికి పోయే కాకతీయ కాలువకు 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువను బలోపేతం చేసినాం, స్ట్రక్చర్స్ను బలోపేతం చేసినాం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులన్నీ పూర్తి చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎస్ఆర్ఎస్పికి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి చూపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పోయి అడుగు, భూపాలపల్లెలను అడుగు, నర్సంపేట వాళ్ళని అడుగు, మహబాద్ వాళ్ళని అడుగు, డోర్నకల్ వాళ్ళని అడుగు, నీళ్ళు ఎప్పుడొచ్చినాయి ఎస్ఆర్ఎస్పి కాలువల్లో? సూర్యాపేట వాళ్ళని అడుగు, కోదాడ వాళ్ళని అడుగు, తుంగతుర్తి వాళ్ళని అడుగు. ఎస్ఆర్ఎస్పి కాలువల్లో నీళ్ళు వచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి. నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ ఎస్ఆర్ఎస్పికి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించింది బీఆర్ఎస్. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసింది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా విషయాలు మాట్లాడుతూ ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను ఎక్కువ దాంట్లోకి పోను. మేము మళ్ళా గెలుస్తాం, అర్థమైంది. అది మేకపోతు గాంభీర్యం. ఇంత 2 ఏళ్ళు కూడా ఎవడు ఎమ్మెల్యే చేతులు ఉండడు, ఎవడు ఆఫీసర్ నీకు వినడు అని మేము మళ్ళా గెలుస్తామని కూడా డైలాగ్ కొడుతున్నాను. ఇంత 2 ఏళ్ళు కూడా నీకు నీ అంతరాత్మకు తెలుసు, నీ ఆత్మసాక్షిగా తెలుసు నువ్వు మళ్ళా గెలవని. నువ్వు ఆల్రెడీ చేతులు ఎత్తేసినావు. కాకపోతే ఈ 2 ఏళ్ళు కూడా ఇంత మంత్రి ఎమ్మెల్యేలు ఎవడు చేతులు ఉండడు, ఆఫీసర్లు ఎవడు చేతులు ఉండడని ఏడవైనా నేను మళ్ళీ గెలుతున్నా, నేను ఎందుకు గెలవద్దు అని మాట్లాడుతున్నావు. నువ్వు నీకు అసలు ఎందుకు ఓట్లేస్తారు? రైతు బంధు ఎగ్గొట్టినందుకు రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓట్లు వేయాలనా? గ్యారంటీలు గాల్లో కలిపినందుకు ఓట్లు వేయాలనా? మన నీళ్లు మనకు దక్కకుండా ఆంధ్రాకు దారాదత్తం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? నువ్వు ఢిల్లీకి 70 సార్లు పోయి మూటలు అప్పచెప్పి ఢిల్లీకి కప్పం కట్టినందుకు నీకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా, నెలకు 2500 మహాలక్ష్మి ఇస్తా అని మోసం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినందుకు ఓట్లు వేస్తారా? సింగరేణిలో స్కాముల మీద స్కాములు చేసినందుకు మా సింగరేణి కార్మికులు నీకు ఓట్లు వేస్తారా? నీ తప్పుడు విధానాలతో, హైడ్రా లాంటి పిచ్చి చర్యలతో ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట దెబ్బతీస్తున్నందుకు నీకు ఓట్లు వేస్తారా? నీ అవినీతి అడ్డగోలు దందాలు ఎక్కడ చూసినా స్కీములు లేవు కానీ రాష్ట్రం అంతా స్కాములమయం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? గురుకులాల్లో 200 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకొని ఆ గురుకుల పిల్లలకు నరకయాతన చేసినందుకు నీకు ఓటు వేయాలా? 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పిల్లల భవిష్యత్తును అంధాకారంలో నెట్టినందుకు నీకు ఓట్లు వేస్తారా? ఎస్సీ ఎస్టీ రైతు యూత్ డిక్లరేషన్లు చేసి